అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నిన్న మేపాడులో మనం ప్రతిదీ కూడా లైవ్లో అన్నీ కవర్ చేసాము. బట్ కొన్ని హౌసెస్ అయితే మిగిలాయో కుటుంబాలకు సంబంధించిన కొంతమంది అంటే ముందే గ్రహించి ఇక్కడ ఒక ప్రళయం సంభవించబోతుందని. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన ప్రళయానికి సెకండ్ దానికి కూడా దాదాపు ఒక 15 to 20 minutes గ్యాప్ ఉంది. కాబట్టి ఆ ఫస్ట్ వచ్చినప్పుడు ఆ సౌండ్ తాకిడికి అండ్ ఈ డాగ్స్ అనేది కూడా ఎప్పుడు కూడా భూకంపాలు వచ్చినా కానీ ఇలాంటి ప్రళయాలు వచ్చినా కానీ ముందుగానే పసిగడతాయి. కాబట్టి ఇంట్లో చాలామందికి డాగ్స్ ఉన్నాయి. అక్కడ ఆ డాగ్ వల్ల దాదాపు ఒక 100 ప్రాణాలు కూడా బయటపడ్డాయి అని చెప్పేసి అక్కడ ఊరు వాళ్ళు చెప్పడం జరిగింది, పక్క ఊరు వాళ్ళు. అండ్ ఆ డాగ్స్ ఆ టైంకి లేచి అందరినీ అలర్ట్ చేశాయి అని చెప్పి కూడా. ఆ ఫస్ట్ వచ్చిన టైం అప్పుడు వాళ్ళ చూసి భయపడి చాలామంది ఇంట్లో నుంచి ప్రాణాలు మిగిలితే చాలని బయటకు వచ్చేసారనమాట. అలాంటి వాళ్ళని కొంతమందిని అండ్ చిన్న చిన్న గాయాలు అయి ఉన్నాయి కొంతమందికి. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ కేర్లో కొంతమందిని అండ్ అంటే ఏజ్కి సంబంధించిన వాళ్ళని అంటే చిన్నపిల్లల్ని చైల్డ్ అక్కడ మన పీడియాట్రిషియన్ సెంటర్కి కూడా పంపించారనమాట. ఇక్కడైతే కొంతమంది ఉన్నారు. అసలుకి ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది వాళ్ళ కళ్ళతో చూశారు కాబట్టి ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం లోపలికి వెళ్ళి ఒకసారి. సో కనపడుతుంది. అండ్ పోలీస్ సిబ్బంది ఎస్పెషల్లీ రెస్క్యూ టీమ్ అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. చాలామంది కూడా వాలంటీర్గా వచ్చి మిగతా స్టేట్ల నుంచి ఎప్పటికప్పుడు వాళ్ళకు ఫుడ్ కానీ వాళ్ళ హెల్త్ని కానీ అబ్జర్వ్ చేస్తూ అండ్ ప్రతి ఒక్కరు కూడా మీకు కనపడుతుంది చూడండి. ఇక్కడ మొత్తం కూడా వాళ్ళ డ్యూటీ విధుల్లో పూర్తిగా నిర్వహిస్తున్నారు. అండ్ చూస్తున్నాం అన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు ఇటు ఒక్క చూస్తే ప్రతి ఒక్కరు కూడా అండ్ కంటిన్యూగా వెళ్తున్నారు. అండ్ కేరళకు సంబంధించిన మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్ కంటిన్యూగా వస్తున్నారు ఇదే ప్లేస్కి. ఎందుకంటే ఒకసారి చుట్టూ గమనిస్తే మీకు అర్థమవుతుంది. చుట్టూ అంతా కూడా హిల్లు మిడిల్లో ఉన్నాయి. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ పక్కన ఈ టౌన్ ఎందుకు చూపిస్తున్నానంటే సేమ్ ఇలానే ఉంటుంది ఆ టౌన్ కూడా. పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ టౌన్స్ అన్నీ కూడా పక్కనే ఉంటాయి. హార్డ్లీ 4-5 kilometers మిడిల్లో అంతా కూడా టీ ఎస్టేట్స్ ఉంటాయి. మీకు కనిపిస్తున్నాయి టీ ఎస్టేట్స్. కనుచూపు మేర మనకు మొత్తం కూడా టీ ఎస్టేట్స్ అనమాట. అందమైన ప్రకృతి అంటే నేచర్ని రియల్గా ఎంజాయ్ చేయాలంటే కేరళలో మాత్రమే. సేమ్ ఇక్కడ ఎలా అయితే ఒక టౌన్ కనిపిస్తుందో మీకు అలాంటి టౌనే పక్కన మునిగిపోయిందనమాట. అంటే అక్కడ కొండ చర్యలు విరిగిపడటం వల్లే అలా ఆ ఊరంతా అలా కొట్టుకుపోయింది. ఈ పక్క ఊరికి తీసుకొచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్కి. ఒకసారి ఇక్కడ వార్డ్ వైజ్ పెట్టారు చాలామందిని. మీకు కనిపిస్తుంది లోపల కొంతమంది ఏజ్డ్ వాళ్ళని అయితే కొంతమందిని ఇలా తీసుకొచ్చారు. అండ్ ఇలా ఇంకా ఇక్కడైతే కంప్లీట్గా అన్నీ వాళ్ళకి ఏ టైంకి ఏం కావాలో మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా మొత్తం టీం అంతా కూడా చేస్తూ ఉన్నారు. అండ్ అంటే ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ పోలీస్ కావచ్చు అండ్ మిగతా టీం కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కంప్లీట్గా ఇంకా అదే డిప్రెషన్లో ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ని మిస్ అయ్యాయన్న డిప్రెషన్లో ఉన్నారు. కాబట్టి సో ఇక్కడ కంప్లీట్గా ఇది సిచ్యువేషన్. కొంతమంది అక్కడ ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఇంకా డిప్రెషన్లో ఉన్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇక్కడ కొంతమంది కూడా కనిపిస్తున్నారు మనకి. పిల్లలు అందరూ కూడా మీరు చూస్తే అర్థమవుతుంది. లోపల చాలామంది ఉన్నారు. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అండ్ ఒకసారి ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. అసలుకి అక్కడ സിറ്റുവേഷൻ వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి మాటల్లో విందాం. ഞാൻ ചൂരമലയാണ്. അവിടെ പിന്നെ മുണ്ടക്കൈ എന്ന് പറഞ്ഞ സ്ഥലത്താണ് ഇടിച്ചിലും പൊളിച്ചിലൊക്കെ ഉണ്ടായിട്ടുള്ളത്. അതൊക്കെ വെള്ളം എടുത്തു പോയി. എനിക്ക് 75 സെന്റ് സ്ഥലമുണ്ട് അവിടെ. സ്ഥലം ഞാൻ പൈസ കൊടുത്ത് മേടിച്ചതാണ്. ഇപ്പോൾ ഒരു കൊല്ലം ഞങ്ങളോട് ചെന്നേ പിന്നെ നികുതി എടുത്ത് ഞങ്ങളിപ്പോ വീടില്ല, ചെറിയ ഷെഡാണ്. അതിന്റെ ചുറ്റും വെള്ളം പൊന്തുന്നുണ്ട്. അതുകൊണ്ടാണ് ഞാൻ അങ്ങോട്ട് വന്നത്. വീട് പോയിട്ടില്ല, അവിടെ ഉണ്ട്. പിന്നെ
നികുതി എടുക്കാത്തതുകൊണ്ട് എനിക്ക് ഗവൺമെന്റിൽ നിന്ന് ഒരു ആനുകൂല്യം കിട്ടുന്നില്ല. സത്യത്തിൽ 75 വയസ്സ് വരെ ഇന്നും ഞാൻ തൊഴിലുറപ്പെടുത്തി ജീവിക്കുന്ന ഒരാളാണ്. 25 సంవత్సరాల నుంచి ఉంటున్నారంట అమ్మ అక్కడ. 75 എൻ്റെ മോനാണെങ്കിൽ ഒരു ഹാർട്ടിന് കംപ്ലൈൻറ്റ് ഉണ്ടായി. ഞാൻ ടിവിൻ്റെ ഇതുള്ള എനിക്കിന്ന് എക്കോ എടുക്കേണ്ട ആളാണ്. അപ്പോൾ വീട്ടിൽ നിന്നാലും ശരിയാവുന്നതാണ് അവർ എന്നെ കൊണ്ടുവന്നാണ് ഇങ്ങോട്ട്. അപ്പോൾ എൻ്റെ മോനാണെങ്കിൽ ടിവിൻ്റെ അസുഖം ഉണ്ടായിട്ട് ഒറ്റ മോനേ ഉള്ളൂ. അപ്പോൾ അവൻ്റെ ഭാര്യ ഇട്ടെറിഞ്ഞ് പോയതാണ്. അപ്പോൾ ഞാനും മോനും മാത്രമാണ് വീട്ടിൽ. സത്യത്തിൽ പറയുകയാണെങ്കിൽ മോനെ ഒരു തേച്ച മുറിയിൽ കിടക്കാൻ എനിക്ക് വല്ലാത്ത ആശയുണ്ട്. ഒറ്റ മുറി മതി എനിക്ക്. തേച്ച് കിട്ടിയിട്ടാലും കിടക്കുക. 75 വയസ്സ് വരെ കഷ്ടപ്പെട്ട എനിക്ക് എൻ്റെ വലിയൊരു ആശയാണ് ഒരു മുറിയെങ്കിലും തേച്ചിട്ട് അതിന് ഒരു ദിവസമെങ്കിലും കിടക്കണം. പയ്യ പൊണ്ണൊന്നും ഇരിക്കലങ്ക അവിടെ ഉണ്ട്. അവനൊന്നും തിരയാനും പിടിക്കാനൊക്കെ മരിച്ച ശവമൊക്കെ അടിയിലല്ല. അപ്പോൾ അവരെ കൂടെ സഹകരിക്കാനും പിന്നെ കറണ്ടിൻ്റെ പണി പഠിച്ച ആളാണ്. അപ്പോൾ കറണ്ടൊന്നും ഇല്ല അവിടെ. ഓരോ വീടുകളിൽ കറണ്ട് ഇല്ല. അപ്പോൾ അതൊക്കെ നന്നാക്കാൻ വേണ്ടി അവിടെ നിൽക്കുകയാണ്. ഞാൻ മാത്രമേ ഇവിടെ രജിസ്റ്റർ ചെയ്തിട്ടുള്ളൂ. ചിന്നതല്ല, 52 വയസ്സുണ്ട് എൻ്റെ മോന്. അവൻ്റെ 2 മക്കളുണ്ട്. അവർ വീട്ടിലുണ്ട്. അപ്പോൾ അവരവിടെ ഇരിക്കുന്നുണ്ട്. ഞാൻ ഇങ്ങോട്ട് പോകുന്നുണ്ട്. എനിക്കിങ്ങനെ ഈ സുഖമില്ലാത്തതുകൊണ്ട് മെമ്പർ എല്ലാവരും വിളിച്ച് പറഞ്ഞ് ആശാ വർക്കറൊക്കെ വിളിച്ച് പറഞ്ഞ് അമ്മ അവിടെ നിൽക്കരുത്, പെട്ടെന്ന് എന്തെങ്കിലും സുഖമില്ലാണ്ടായാലും ബുദ്ധിമുട്ടാവും, വണ്ടിയൊന്നും വരില്ല అని అంటే ഞാൻ അങ്ങനെ వന്നു. എല്ലാവരും వన్నైన శేషం ഞാൻ వన్నది నిక్కకల్లిల్లండి. సో జరిగిన తర్వాత కూడా వాళ్ళందరూ అక్కడ కళ్ళతో చూస్తూనే ఉన్నారంట. వాళ్ళ కళ్ళ ముందే అయిన వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ కొట్టుకుపోయారు. సో దేవుడి దయ వల్ల మేము బయటపడ్డాము. ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి నేను అక్కడే ఉంటున్నాను. మా వాళ్ళు కొట్టుకుపోయారు. ബട്ട് അക്കട റെസ്ക്യൂ ടീം നെക്സ്റ്റ് ഡേ മമ്മల్ని తీసుకొచ్చి ഉള്ള സ്ഥലം എനിക്ക് പൊയ്ക്കോട്ടെ. അത് ഇപ്പം ഞാൻ പൈസ കൊടുത്ത് മേടിച്ചതാണ്. എൻ്റെ എല്ലാ അധ്വാനമാണത്. സ്വന്തം വീട്, അത് സ്വന്തം പൈസ കൊടുത്ത് രജിസ്റ്റർ ചെയ്ത് മേടിച്ചാണ്. രജിസ്റ്റർ ചെയ്ത് മേടിച്ച് ഒരു കൊല്ലം നികുതി എടുത്തതിന് ശേഷം നികുതി എടുക്കുന്നില്ല എന്ന് പറഞ്ഞ് നികുതി നിർത്തി വെച്ച് ഫോറസ്റ്റാന്ന് പറഞ്ഞിട്ട്. ആ ഫോറസ്റ്റുകാർ കൊണ്ടുപോകുന്നുമില്ല, നമുക്കവിടെ ജീവിക്കാനുമില്ല. ആനയൊക്കെ വന്നിട്ടാണ് മുറ്റത്ത് നിൽക്കുന്നത്. ഞങ്ങൾ ഒറ്റപ്പെട്ട വീട്. ആ വീട് കണ്ടാലേ ഈ ഭൂമിയിൽ എല്ലാവരും പറയും ആ തള്ള അവിടെ ഒറ്റയ്ക്ക് നിൽക്കുന്നല്ലോ എന്ന്. உங்கள் கண்ணாரை பார்த்துட்டு எப்படி இருக்கம்மா அந்தாச்சு? அந்த கண்ணாரை பார்க்கும்போது அந்த தண்ணியெல்லாம் வரும்போது என்ன நினச்சிட்டு இருக்க நீங்கள்? പക്ഷെ ഞങ്ങൾ അത്ര അറിഞ്ഞിട്ടില്ല. ഞങ്ങളൊരു വളവിലാണ്, അതുകൊണ്ടാണ് ഞങ്ങളെ വീട് പോവാതിരുന്നത്. എത്ര മണിക്ക് നൈറ്റ്? 2 മണിയായി എന്നാ പറഞ്ഞു. അപ്പൊ ഞങ്ങൾ പിറ്റേ ദിവസം രാവിലെ നോക്കുമ്പോൾ ആ മൈതാനം പോലെ ആയി കിടക്കുന്നത്. നമ്മൾ പോകുന്ന വഴിക്കൊക്കെ പാറയും കല്ലും വന്നിട്ട് അങ്ങോട്ട് പോകാൻ ഇനിയിപ്പോൾ ചെറിയ ഷെഡാണെങ്കിലും ശരി അങ്ങോട്ട് കയറി പറ്റാനുള്ള വഴി കണ്ടാലേ അറിയുള്ളൂ മക്കളെ. ഞാൻ പറയുന്ന പോലെയല്ല, പാറയും കല്ലും വന്നിട്ട് വഴി മൂടിക്കിടക്കാണ്. അപ്പൊ ഞങ്ങൾ കാട്ടിൽ കൂടെയാണ് പോയത്. കാട്ടിനുള്ളിൽ കൂടെ പോവുകയാണെങ്കിൽ ആ കാട്ടിനുള്ളിൽ കൂടെ പോകണം. പിന്നെ എനിക്ക് എല്ലാവരോടും എനിക്കിത് ആശയുണ്ട്, പറഞ്ഞിട്ട് കാര്യമില്ല. അങ്ങോട്ട് പോയാൽ എങ്ങോട്ട് വിടൂല. പിന്നെ എനിക്ക് നെഞ്ഞിന് തകരാറുള്ള ആളാണ്, കഷ്ടമാണ്. പിന്നെ എനിക്കിത് ലോകത്തിനോട് ഒരു മൈക്ക് കിട്ടിയിട്ട് ലോകം മുഴുവൻ അറിയാൻ വേണ്ടി എൻ്റെ കഥ വിളിച്ചു പറയാൻ തോന്നുന്നുണ്ട്. അത്രയും കഷ്ടം അനുഭവിക്കുക. 75-77 വയസ്സ് വരെയും ഭൂമിയിൽ കൂലിപ്പണിയെടുത്ത് കഷ്ടപ്പെട്ട ആളാണ് ഞാൻ, മക്കളും കുടുംബമായിട്ട്. എൻ്റെ താലിമാലയും കമ്മലും അതൊക്കെ മുക്കാണ്. അതുവരെ ഞാൻ വിറ്റിട്ടാണ് ഞാൻ ആ സ്ഥലം വാങ്ങിയത്. അതിൻ്റെ നികുതി വരെ എടുക്കുന്നില്ല എന്ന് പറഞ്ഞത് ധർമ്മസങ്കടം വേറെന്നുണ്ടോ? നികുതി എടുക്കുകയാണെങ്കിൽ എനിക്ക് പഞ്ചായത്തിന് വീട് വെച്ച് തരും. ആരെയും കയ്യും കാലം പിടിച്ചു. 25 సంవత్సరాల నుంచి అక్కడ కూలి పని చేసుకుంటూ సంపాదించుకున్న పాపం చెవలవి, చైను ఇలాంటివి ఏమీ లేవు. మొత్తం అన్నీ వదిలేసి ప్రాణం మాత్రం మిగిలితే చాలని వచ్చింది. బట్ ఇప్పుడు నేను బతకడానికి దిక్కేది అంటున్నానమ్మ. 75 సంవత్సరాల వయసులో నేను ఎలా బతకాలంటున్నా. ഇപ്പം ഞാൻ പിന്നെ എണ്ണൊക്കെ എടുക്കാൻ പറഞ്ഞിട്ടുണ്ട് ഡോക്ടർമാർ. ഇവിടെ നിന്ന് അമ്മയ്ക്ക് പൈസ കൊടുക്കാൻ ചെയ്ത് കിട്ടുമല്ലോ എന്ന് പറഞ്ഞിട്ടുണ്ട്. അപ്പോൾ അവരെന്നെ സഹായിക്കും. നിങ്ങൾ പൈസ വേണമോ എനിക്ക് ഫോൺ പണുങ്ക நான் அமுச்சுக்கிறோம். ആരോട് പറയും മോനെ ഈ ധർമ്മസങ്കടം? ആരോട് പറയും? ഞാൻ വിചാരിക്കും ആരെങ്കിലും കാര്യപ്പെട്ടവരെ കണ്ട എൻ്റെ സങ്കടം പറഞ്ഞിട്ട് എനിക്കൊരു മുറി തേച്ച മുറി കിടക്കാൻ ആശയുണ്ട് മക്കളെ, എനിക്ക് നിങ്ങൾ സാധിച്ചുകൊണ്ടാന്ന് പറയും. എനിക്ക് പറ്റിയ ആൾക്കാരില്ല. എനിക്ക് ആരോടും കാല് പിടിച്ച് പറയാൻ ആരോട് പറയും? പഞ്ചായത്തിലോ ഇവിടെ വന്ന് പറയാം. പക്ഷെ ഇത് പറഞ്ഞു കഴിഞ്ഞാൽ അവരത് വെള്ളത്തിലിടുള്ളൂ. എൻ്റെ അനുഭവമാണ് ഞാൻ പറയുന്നത്. ഞാൻ കാൽക്കുലേറ്റർ എടുത്ത് 3 പ്രാവശ്യം പോയി. വീട്ടിൽ അവിടെ ഉണ്ട് നമ്പർ. എനിക്ക് നമ്പർ சொல்லுங்க, நான் உங்களுக்கு காசு அனுப்பிச்சிரோம். ഞാൻ എടുത്തിട്ട് വരാം മോനെ. నెంబర్ ఎత్తుడో. ఆ అమ్మకి పాపం ఆమె సంపాదించిందంత ఏది కూడా లేదు, మొత్తం పోయింది, మొత్తం కుటుంబం పోయింది. నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను.
అండ్ ఇప్పటి వరకు సంపాదించుకున్నవి కూడా డబ్బులు బంగారం ఏది లేదు, నా ఒంటి మీద మిగిలిన బట్టలు తప్పితే అని. కానీ ఇప్పుడు నేను ఎలా బతకాలి అంటుంది. అండ్ ఈ టీం తీసుకొచ్చారు, రెస్క్యూ టీం కాదు ఓకే, ఇప్పుడైతే ఓకే, ఒక 10 days ఫుడ్ పెడతారు, షెల్టర్ ఇస్తారు. బట్ దీని తర్వాత ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళి బతకాలి అనేది ఆమెది క్వశ్చన్ మార్క్ పాపం. నిజంగా ఇలాంటి వాళ్ళు సింగిల్ లేడీస్ చాలామంది ఉన్నారు అక్కడ. హస్బెండ్ పోయి పిల్లలు పోయి, కొంతమంది అయితే సింగిల్గా మిగిలిన మగవాళ్ళు కూడా ఉన్నారు, భార్య పిల్లలు పోయి. వీళ్ళందరినీ చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అంటే యంగ్లో ఉంటే ఏదో ఒక పని చేసుకుంటారండి, కానీ ఇలా పాపం వయసు అయిపోయిన వాళ్ళు, పెద్దవాళ్ళు, ముఖ్యంగా వీళ్ళు 70-75 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం పని చేయగలరు పాపం. అండ్ ఇక్కడ గవర్నమెంట్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం మిగిలిన వాళ్ళు కూడా ఈ ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు ఎవరైనా కానీ సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. బట్ మేము కూడా నిన్నటి నుంచి వరకు చాలా వరకు ట్రై చేసాం. సుమన్ టీవీ నుంచి చాలా వరకు హెల్ప్ చేసుకుంటూనే వచ్చాం అందరికీ. అంటే ఫుడ్ మాత్రం ఇవ్వగలిగాం మేము కూడా. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఇలా ఉంటుందని తెలియదు కాబట్టి డెఫినెట్గా అంటే ఇలాంటి ఏజ్డ్ వాళ్ళకి మేము కూడా మా సైడ్ నుంచి ఏదో ఒకటి అయితే చేద్దాం అనుకుంటున్నాం డెఫినెట్గా. ఒకసారి ఆ అమ్మ వస్తున్నారు, కనీసం ఆ అమ్మ దగ్గర చూడండి, చిన్న ఫోను బుక్ పెట్టుకొని, అమ్మ ఉంగ ఫోన్ నెంబర్ சொல்லுங்க எனக்கு. 920 உங்கள் நம்பர் 920 920 79 750 82 82 45 45 1. ഈ ലോകം മുഴുവൻ ഞാനീ പറയുന്ന കാര്യം അറിഞ്ഞാൽ എനിക്ക് അത്രയും സന്തോഷമാണ്. ഇതിനകത്ത് അത്രയും മനസ്സിലില്ലാത്ത ആൾക്കാരാണല്ലോ നമ്മൾ భూమిలో. పాపం ఈ అమ్మ దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. సరేలా அம்மா, நான் உங்களுக்கு ஃபோன் பண்ணிட்டு அக்கௌண்ட் நம்பரில் அனுப்பிச்சி கொடுக்குறோம். வாங்கிக்கோங்க. மதி மனே உங்களுக்கு கூட வச்சுக்கோங்க. இங்கே ஒன்றும் கவலைப்படாது. நான் மாதத்துக்கு நான் அனுப்பிச்சி கொடுக்குறேன் உங்களுக்கு ఫోన్ பண்ணிவிட்டு. నెలకి నేను ఫోన్ చేసి పంపిస్తాను అమ్మకు కూడా. అమ్మా, நான் அனுப்பிச்சி கொடுக்குறேன் உங்களுக்கு. 3000 போதுமா மாதத்துக்கு? மதி 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 ഒരുപാട് മതി. 3000 போதுமா? മതി, ധാരാളം മതി. நான் அனுப்பிச்சி கொடுக்குறேன். ഇവിടുന്ന് പോകുമ്പോൾ ഒരു വീട് കിട്ടണം. ചെറിയ വീട് മതി, അധികം വലിയ വീടൊന്നും വേണ്ട. ചെറിയൊരു വീട്, ഒരു 3 സെൻറ്റ് സ്ഥലവും സ്വസ്ഥമായി കിടക്കാൻ അമ്മയ്ക്ക് ഒരു വഴി മനസ്സിലാക്കുകയാണ്. ഭൂമിയിൽ ആരോട് ഞാൻ കാല് പിടിക്കാൻ എനിക്ക് ആരും പരിചയമില്ല. ഈ മോഹൻലാൽ നിന്നോ പിന്നെ ആരൊക്കെയോ പൈസക്കാരുണ്ട്, പക്ഷെ അവരൊന്നും നമ്പർ എൻ്റെ അടുത്ത് കിട്ടുന്നില്ല. കിട്ടി ഞാൻ ഈ സങ്കടം പറഞ്ഞ് நான் அனுப்பிச்சி கொடுக்குறேன் மாதத்துக்கு உங்களுக்கு. நான் ஃபோன் பண்ணுறேன் உங்களுக்கு. நான் ஃபோன் பண்ணி உங்களுக்கு காசு அனுப்பிச்சி கொடுறோம். மாதத்துக்கு உங்களுக்கு காசு அனுப்பிச்சி கொடுறோம். உங்கள் அக்கௌண்ட் நம்பர்னு எனக்கு சொல்லுங்கள். എനിക്ക് കാണാണ്ടറിയില്ല, ഞാൻ ഇതിൽ പറഞ്ഞുതരാം. అయ్యయ్యో, ఈ నంబర్లు ഞാൻ പറഞ്ഞുതരാం, വീട്ടിൽ పోയിട്ട് പറഞ്ഞുതരാം. అయ్యయ్యో, ఆమె అన్నీ కొట్టుకుపోయినాయి అంట. బ్యాంక్కి వెళ్తే కానీ తెలుస్తాయి పాప ఆమె డీటెయిల్స్. ബാങ്ക് നമ്പർ എൻ്റെ അടുത്ത് ഇപ്പം ഇല്ല. நீங்கள் ஒன்றும் கவலைப்படாங்க. நீங்கள் இங்கே தங்கிருங்க ஒரு 4 நாள் 5 நாளில் அவங்க சாப்பாடு எல்லாம் கொடுக்குவார். நீங்கள் அதுக்கப்புறம் ஃபோன் பண்ணுங்க எனக்கு, நான் உங்களுக்கு அனுப்பி கொடுக்குறோம். ఆయికోട്ടെ. నల్లా సిరింగ నవ్వాలి, ఇలాంటి వయసులో బాధపడకూడదు. అమ్మా ఓకే 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 100 ఆయుసు ఉండవుతుంది. అయ్యో సార్, వీళ్ళందరినీ చూస్తుంటే నిజంగా నిన్న మనం ఒక సిచ్యువేషన్ చూసాం. బట్ ఈరోజు నిజంగా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటే అర్థమవుతుంది. అంటే ఇదే మన కుటుంబంలో మనకు తెలిసిన వాళ్ళకి జరిగితే ఎంత బాధపడతామో, అంటే తెలియని వాళ్ళని చూస్తేనే ఎంత బాధపడుతున్నాం, తెలియని వాళ్ళకి జరిగితే ఎంత బాధపడుతున్నాం, తెలిసిన వాళ్ళకి జరిగితే ఇంకా ఎంతగా బాధపడతాం అర్థం చేసుకోండి. అంటే వాళ్ళు చెప్తున్నారు ఇల్లులు లేవు ఈరోజు, గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు ఇల్లులు చేయండి, అంతకుమించి ఏమొద్దు, మిగతా ఏదన్నా ఉంటే మేము చూసుకుంటాము, చిన్న చిన్న పనులు చేసుకుంటాం అనే వాళ్ళు ఉన్నారు. ఈ వయసులో మేము ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం పని చేయాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు. నేనైతే ఆ అమ్మకి ఏం కావాలో నేను నెలైతే చేయగలను, చిన్నదైనా. ఎందుకంటే ఆమెకి నాకు 3000 ఉంటే సరిపోతుంది నెలకి. ఒక ఇల్లు ఉండి చిన్న షెడ్ ఉండని చెప్పారు కాబట్టి ఆమెకి నేను పంపించగలను. బట్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను మాత్రం చేయలేను. కాబట్టి ఎంతోమంది మన యాక్టర్స్ బిఫోర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా చాలామందికి చేశారు. దయచేసి మీరు ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళు మీకు చాలామంది తెలిసే ఉంటుంది, ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఎవరొకళ్ళు, మన ఆర్టిస్టులకైనా మన పొలిటీషియన్స్కైనా. అండ్ అంటే దయచేసి మన సైడ్ నుంచి, మన స్టేట్ సైడ్ నుంచి కూడా ఏదో ఒక చిన్న హెల్ప్ చేసి